సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా అండి? పండగ వస్తుంది కదా! ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి అనేది పెద్ద ఫెస్టివల్. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. షాపింగ్ అయితే ప్రత్యేకంగా ఈ ఇయర్ ఏం చేయట్లేదండి. ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్తుంటే అలా కలిసి వెళ్దాము. కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటది. ఎప్పుడు ఇంట్లో ఎందుకు? వెళ్తే సురేష్ గారితో వెళ్తాను. ఫ్రెండ్స్‌తో చాలా తక్కువ అనమాట. ఇంకా వెళ్దాము అలాగా చూసేసొద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. లంచ్ అయితే రెడీ చేసేసాను. షాపింగ్‌కి డబ్బులు ఇమ్మంటే సురేష్ గారు కొంచెం ఇచ్చారండి. ఇది ఎక్కడ సరిపోతుంది అని చెప్పేసి అన్నా. అంటే షాపింగ్ ఏం చేయట్లే, జస్ట్ ఖర్చులకి నా దగ్గర క్యాష్ ఏమి ఉండదు కదా, అందుకని అడిగాను. సో కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారనమాట. సో అది తీసుకుని అయితే నేను ఇంకా స్టార్ట్ అయ్యాను. తర్వాత అయితే సురేష్ గారికి కూడా లంచ్, నేనైతే లంచ్ ఏం తినలే, జ్యూస్ అది తాగేశాను. సురేష్ గారికి ఎగ్ చపాతి చేశాను అనమాట. పిల్లలకు కూడా ఆ రోజు అదే పెట్టాను. ఇంకా వంట అంతా కంప్లీట్ చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి గందరగోళంగా అయిపోయింది అనమాట. తొందరగా చేయడంలో అంతా శుభ్రం చేసేసి ఇంకైతే నేను బయలుదేరుతున్నాను. హ్యాండ్ బ్యాగ్లో పెట్టే అంత డబ్బులు లేవని చిన్న పర్స్ అయితే చేతిలో పట్టుకున్న, ఫోన్ కూడా అందులో సరిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అన్ని సెట్ చేసేసుకొని అయితే వెళ్తున్నానండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడితే నేనైతే కలిసి వెళ్తానమాట. సురేష్ గారు అయితే ఇంక ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ వచ్చాక రిసీవ్ చేసుకుంటారనమాట. సో మీలో ఎంతమంది పండగ షాపింగ్ చేశారు? వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా. 3 పీస్ సెట్ అండి, డ్రెస్ వచ్చి ఫ్లిప్కార్ట్లో కొన్నాను.